ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ప్రధాని నివాసం ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా ఎంపీలందరినీ అక్కడి నుంచి ఒక్కొక్కరిగా తరలిస్తూ ఉన్నాయి. అక్కడ పోలీస్ వాహనాలు సిద్ధంగా కనిపిస్తున్నాయి. అందులో ఇప్పటికే చాలా మంది అక్కడి నుంచి తరలించారు. కానీ వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీ వాళ్ళు చేసిన ట్వీట్లో ఉన్న సారాంశాన్ని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంది. ఏమి సమాధానం చెప్పకుండా, ఒక సొల్యూషన్ ఇవ్వకుండా, ఒక రిజల్ట్ రాకుండా, ఒక అవుట్కమ్ లేకుండా తప్పించుకుని తిరగాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ అది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఒక జవాబు చెప్పేంత వరకు తాము వదిలే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు. యువత దేశ భవిష్యత్తు, అలాంటి యువత మీద లాఠీల ప్రయోగం జరిగింది. దీన్ని తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళంతా చేస్తున్న హెచ్చరికలు ఇంకొక వైపు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది నేతలు పోలీసులు వాళ్ళని తరలించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడి నుంచి లేవడానికి ఏమాత్రం సహకరించకుండా వాళ్ళు ప్రతిఘటిస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అఖిలేష్ యాదవ్ కూడా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. సో విద్యార్థులకు సంబంధించి నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యువత కార్యకర్తలు చేసిన ఆందోళన మనం చూసాం. ఈ క్రమంలో వాళ్ళ మీద లాఠీ చార్జ్, బాష్పవాయు గోళాల ప్రయోగం కూడా జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కొంతమంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో ఇవాళ ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాలి, నిరసన వ్యక్తం చేయాలి. విద్యార్థులు అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది, చేతులకు సంకెళ్లు వేస్తోంది అని చెప్పి మల్లికార్జున ఖర్గే సింబాలిక్ గా చేతులు రెండు కట్టేసుకుని మీడియాకు కూడా చూపించారు. ఏ రకంగా తమని ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కడానికి, చేతులు కట్టేయడానికి ప్రభుత్వం చూస్తోందో అది వాళ్ళు సింబాలిక్ గా చూపించడానికి ప్రయత్నించారు. అయితే దాదాపుగా 2.5 గంటలుగా మంతనాలు జరిగాయి. దీక్ష విరమింప చేయడానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రయత్నించారు. హోంశాఖ సెక్రటరీ కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేని పక్షంలో, ఫలితం లేదని అర్థమైన నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. ప్రధాని నివాసం నుంచి అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇందాక కొన్ని విజువల్స్ మనం చూసాము. మహిళా నేతలు వాళ్ళంతా కూడా రోడ్డుపై ఏకంగా పడుకుని అక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదని నినాదాలు చేస్తూ వాళ్ళంతా ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. కానీ మహిళా పోలీసులు వాళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు పట్టుకుని అక్కడి నుంచి పోలీసు వాహనంలోకి తరలించిన దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. ప్రస్తుతం ఇందాకటి వరకు ఉన్న టెన్షన్ ఒకటి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ప్రధాని నివాసం ముందున్న టెన్షన్ వాతావరణం, పోలీస్ వాహనాలు ఎక్కి వాళ్ళు చేస్తున్న ఆ నినాదాలు కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రధాని నివాసం ముందు హై టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తోంది. నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో ప్రధాని నివాసం అంటే హై సెక్యూరిటీ జోన్. అలాంటి ప్రాంతంలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ మరింతగా రాజుకుంది. వాళ్ళని శాంతియుతంగా ఆందోళన విరమింప చేయడానికి మంతనాలు జరిపింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఫలితం లేని కారణంగా ఇప్పుడు పోలీసులు ఆందోళన విరమింప చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళనని, ధర్నాని భగ్నం చేయడానికి ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు ఆ ప్రాంతం చుట్టూ పెద్ద ఎత్తున యువత కూడా గుమిగూడారు. వాళ్ళు కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద నిన్న పోలీసులు ప్రవర్తించిన తీరుకి నిరసనగా ఇంకొక వైపు యువత కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీని అక్కడి నుంచి పోలీసులు తరలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడ ఉన్నంతసేపు ఈ టెన్షన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. రాహుల్ గాంధీని కనుక అక్కడి నుంచి తరలించగలిగితే అప్పుడు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం పోలీసులకి మరింత ఈజీ అవుతుంది. కాబట్టి ముందుగా రాహుల్ గాంధీని అక్కడి నుంచి తరలించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీలంతా కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు.